ఓం నమో వెంకటేశాయ. సోనియా గాంధీ గారి అబ్బాయి రాహుల్ గాంధీ గారికి జాతకాన్ని విశ్లేషణ చేద్దాం. రాహుల్ గాంధీ గారి నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం, వృశ్చిక రాశి. ప్రస్తుతం ఏలినాటి శని నడుస్తూ ఉంది. 2011లో ప్రారంభమైనటువంటి ఏలినాటి శని 2019 జూలై 26వ తేదీ వరకు కంటిన్యూగా నడుస్తూ ఉంది. అలాగే జాతకరీత్యా కనుక తీసుకున్నట్లయితే ఆయన జాతకంలో ఉన్నటువంటి కాంబినేషన్స్ కనుక తీసుకున్నట్లయితే శని అనేటువంటిది గురువు మీద ప్రభావం చూపిస్తూ ఉంది. గురువు అనేటువంటి వాడు శని మీద ప్రభావం చూపిస్తూ ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఈ జాతకుడికి సంబంధించి పదవి యోగం అనేటువంటిది కనిపించడం లేదు. అంటే ప్రధానమంత్రి అయ్యేటువంటి యోగ్యత ఈ జాతకుడికి లేదు. అంటే రాజయోగం అనేటువంటిది కనిపించడం లేదు. కాకపోతే సూర్యుడు కుజుడు అనేటువంటి కాంబినేషన్ పార్టీ మీద పట్టును సాధించేటువంటి అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తూ ఉన్నాయి. కుజుడు అంటే గ్రూప్, అంటే సమస్యలు అవ్వచ్చు, గొడవలు అవ్వచ్చు, పార్టీలో వివిధ వర్గాలు అవ్వచ్చు. సూర్యుడు అంటే పిఆర్. సో ఈ రెండింటి కాంబినేషన్ కనుక తీసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ మీద రాహుల్ గాంధీ గారికి పూర్తి పట్టు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. మరి ఆయన జాతకంలో అసలు రాజయోగమే లేదా అంటే ఖచ్చితంగా ఉంది, కానీ ప్రధానమంత్రి అయ్యే యోగ్యత లేదు. సోనియా గాంధీ గారు ఎలాగైతే అధ్యక్షురాలుగా ఉన్నారో పార్టీకి, అలాగే రాహుల్ గాంధీ త్వరలోనే కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు స్వీకరించేటువంటి అవకాశాలు పూర్తి స్థాయిలో కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా కుజుడు సూర్యుడు అనేటువంటి కాంబినేషన్ ఆయన వివాహం సంబంధించినటువంటి విషయంలో క్వశ్చన్ మార్క్గా కనిపిస్తూ ఉంది. అంటే మరి ఆయన వివాహం చేసుకుంటారా లేదా అనేటువంటిది క్వశ్చన్ మార్క్గా కనిపిస్తూ ఉంది. అంటే వివాహం అనేటువంటిది ప్లస్ రాజయోగం, అంటే భారతదేశానికి ప్రధానమంత్రి అవుతారా కాదారా అనేటువంటి ఈ రెండు విషయాలు కూడా ఖచ్చితంగా క్వశ్చన్ మార్క్ పెట్టాల్సి ఉంటుంది. అంటే ఈ రెండింటిలో ఆ అవకాశం కనిపించడం లేదు కొన్ని కారణాల రీత్యా. కాకపోతే ఈయన సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా భారతదేశాన్ని మాత్రం రూల్ చేసేటువంటి అవకాశం ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. జ్యేష్ఠ మూలా కాంబినేషన్, మూలా నక్షత్రం సోనియా గాంధీ గారిది, జ్యేష్ఠ నక్షత్రం రాహుల్ గాంధీ గారిది మంచి కాంబినేషన్. తల్లి కొడుకులకు సంబంధించినటువంటి వ్యవహారం చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. అలాగే కొద్దిగా ఈయన జాతకరీత్యా కనుక గమనించినట్లయితే రెండవసారి ఏలినాటి శనిలో తల్లికి సంబంధించినటువంటి ఆరోగ్యకరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరి ముఖ్యంగా జూలై 24, రాబోయే జూలై 24, 2017 నుండి తల్లికి సంబంధించినటువంటి ఆరోగ్యమైనటువంటి ఇబ్బందులు, సమస్యలు తలెత్తేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా 2019లో లేదా 2018 చివరిలో 2019 ప్రారంభంలో తల్లికి సంబంధించినటువంటి ఆరోగ్యపరమైన సమస్యలు చాలా అధికంగా ఉండే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే విచిత్రంగా ఈయన జాతకంలో పదవిని ఆకాంక్ష అనేటువంటిది చాలా తక్కువ. తర్వాత జాతకరీత్యా కనుక విశ్లేషించినట్లయితే ఉన్నటువంటి గ్రహాలను కనుక మనం కంపేర్ చేసుకుంటే కుజుడు కేతు కాంబినేషన్ మధ్యలో ఉన్నటువంటి శుక్రుని కనుక తీసుకుంటే ఎంత లగ్జరీ స్టాండర్డ్స్ ఉంటుందో అంత సింప్లిసిటీ కనిపిస్తుంది. అంటే కొన్ని విషయాల్లో ఎంత సింప్లిసిటీగా ఉంటారో కొన్ని విషయాల్లో అంత లగ్జరీ స్టాండర్డ్స్ కనిపిస్తూ ఉన్నాయి. జాతకరీత్యా కనుక తీసుకుంటే తండ్రి స్థానం చాలా బ్యాడ్ పొజిషన్లో కనిపిస్తూ ఉంది. బ్యాడ్ పొజిషన్లో కనిపించడం మూలాన తండ్రి అయినటువంటి రాజీవ్ గాంధీ గారు గొడవల మూలకంగా, కుజుడు సూర్యుడు కాంబినేషన్ గొడవల మూలకంగా రాజీవ్ గాంధీ గారు చనిపోవడం అనేటువంటిది ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం. సో ప్రస్తుతం ఉన్నటువంటి దశాచిత్రంలో కానీ 2018లో రాహుల్ గాంధీ జాతకంలో కుజ మహర్దశ ప్రారంభమవుతా ఉంది. కుజుడు కాంబినేషన్ విత్ సూర్యుడు అనేటువంటిది ఉంది కాబట్టి ఎప్పుడైతే కుజ మహర్దశ ప్రారంభమవుతుందో విపరీతమైనటువంటి రాజయోగం అనేటువంటిది ఆయనకు సిద్ధిస్తుంది. మరి విపరీతమైనటువంటి రాజయోగం అంటే మీరు ప్రధానమంత్రి కారన్నారు కదా. ఎస్, ప్రధానమంత్రి కారు, కానీ భారతదేశం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పగ్గాలు ఆయన చేతికి వచ్చేటువంటి అవకాశం ఉంది 2018లో. అలాగే ఆయన సారథ్యంలోని పార్టీ 2021లో భారతదేశాన్ని పరిపాలించే అవకాశం కనిపిస్తా ఉంది. ఏమండి 2019లోనే కదా ఎలక్షన్స్ అని మీరు అడగొచ్చు, కానీ భారతదేశానికి సంబంధించి సడన్ గా 2021లోనే మధ్యంతరం వచ్చేటువంటి అవకాశం ఉంది. 2021లో మధ్యంతరం దిశగా వెళ్ళినటువంటి భారతదేశాన్ని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తెచ్చుకునేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఈయన జాతకంలో పూర్తిగా వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఉండబోతా ఉన్నాయి.
ఇంకొకటి ఏంటంటే శని గురువు కాంబినేషన్ అనేటువంటిది ఈయన ఎంత మంచివాడైనా కానీ ఈయన జాతకరీత్యా జనాల్లోకి చేతకాని వాడుగా ముద్రపడేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే గురువు నీచంలో ఉన్నాడు శని దృష్టి వల్ల. కాబట్టి పిఆర్ గురువు అనేటువంటి వాడు పేరు తెస్తాడు. మరి అలాంటి పేరు ఈయన నెగిటివ్ సైడ్ వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఎంత మంచివాడో అంత నెగిటివ్ టాక్ ఉంటుంది ఈయన పైన. అంటే ఒక అసమర్థుడు అవ్వచ్చు, చేతగాని వాడు అవ్వచ్చు, లేదా అమాయకుడు అనేటువంటి ముద్ర పడేటువంటి అవకాశం ఉంది. కానీ ఈయన ఉన్నటువంటి తెలివితేటలు మామూలు తెలివితేటలు కాదు, చాలా ఎక్స్ట్రాడినరీ తెలివితేటలు. కారణం ఏమిటి అంటే బుధ చంద్ర కాంబినేషన్ వెరీ రేరెస్ట్ కాంబినేషన్. బుధుడి మీద చంద్రుడి ప్రభావము, చంద్రుడి మీద బుధుడి ప్రభావం అనేటువంటిది. బుధుడు అంటే మైండ్, చంద్రుడు అంటే మనఃకారకుడు. సో ఈ రెండింటిని మనం విశ్లేషించినప్పుడు మామూలు తెలివితేటలు కాదు, అవసరం వచ్చినప్పుడు వాటిని వినియోగించడంలో వీరిని మించిన వారు రాజకీయంలో ఇంకొకరు ఉండరు. కాబట్టి ఈయన యోగ్యత రీత్యా 2018లో రాజయోగం ప్రారంభమవుతా ఉంది. కాబట్టి ఖచ్చితంగా రాబోయే కాలంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా భారతదేశాన్ని పరిపాలిస్తుంది అనేటువంటి గట్టి నమ్మకం నాకుంది. ఓం నమో వెంకటేశాయ.